చెప్పండమ్మా నమస్తే. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక ఇంతకు ముందు రాకముందుకి గిరాకీ ఎట్లుంటుండే మీది? బాగానే ఉండే అమ్మా. ఇప్పుడే పొద్దున్న నుంచి కొట్టుకుంటూ ఉంటే 900 వెళ్ళినా. 900. మరి ఇంతకు ముందు ఎట్లుంటుండే? ఇంతకుముందు బాగానే ఉండే మేడం. ఇప్పుడు కష్టంగా ఉంది, బాగా కష్టంగా తోలుడు అవుతుంది. పొద్దున్న లేచి 6 గంటలకు లేచి 5 గంటలకు మళ్ళీ సాయంత్రం 6-7 గంటల దాకా తోలాలంటే మేము కూడా ఇదే కదమ్మా. అంటే మీకు సంవత్సరానికి ఇంత ఇస్తా అని చెప్పి పథకాల ప్రకారం చెప్పాడు కదా, 10,000 ఇస్తా అన్నాడు కదా సంవత్సరానికి. ఏం రావమ్మా, అన్ని ఉట్టి మాటలు అయ్యి ఏం రావు. అది కాదు, ఎందుకు లేడీస్కి 2500 ఇస్తా అని చెప్పాడు, వేసాడా? గ్యాస్ కూడా 500 అని అన్నాడు కదా, మరి వస్తుందా? ఇప్పుడు గ్యాస్ 500కి ఎక్కడ వస్తుందమ్మా? 900 కడుతున్నాం, 920 కడుతున్నాం. కరెంట్ బిల్లు బాగానే వస్తుంది. 200 యూనిట్లకు ఫ్రీ అంటున్నాడు కదా. ఇప్పుడు దాకా అయితే రాలేదమ్మా, మాకైతే రాలేదు ఇంతవరకు. మాకు కానీ ఎవరికి రాలేదు, మాకు తెలిసి అయితే మాకు మీటర్ ఉంది, ఎవరికైతే రాలేదు. అసలు ఫ్రీ బస్సుల వల్ల ఉపయోగం ఉందంటారు అసలు? ఇంకా ల్యాస్ అమ్మా, పబ్లిక్ ల్యాస్. ఇప్పుడు 100 రూపాయలు 150 రూపాయలు టమాటా ఉంది. ఈ ఫ్రీ బస్ అని అంటే ఆటో రేట్లు పెరుగుతలేవా? మరి మనం పబ్లిక్ కూడా తెలుసుకోవాలి కదా ఫస్ట్. ఫ్రీ బస్సుల వల్ల ఆడోళ్ళకి చాలా లాభం ఉంది అని అంటున్నారు కదా. మరి ఒక్కటినండి మేడం, ఇప్పుడు నేను ఆటో తోలుతున్నాను, ఇప్పుడు మా భార్య బస్సు ఎక్కుతుంది అనుకుందాం. ఇప్పుడు నేను ఆటో తోలేదు, మా భార్యకి మా ఇంట్లో వెళ్తుందా? మా భార్య బస్సు ఎక్కితే సరిపోద్దా మాకు? అది వేస్తాం. అది ఫ్రీ పథకాలు పెట్టుడే ఫస్ట్. ఇప్పుడు మీరు కూడా ఆలోచించండి, ఆయిల్ రేటు, గ్యాస్ రేటు, డీజిల్ రేటు ఇవన్నీ పెరిగినాయి. ఫ్రీ పథకాలు అంటే ఎవరికి వస్తాయమ్మా? మీరే చెప్పండి, నిజంగా చెప్పండి. ఫ్రీ పథకాల వల్ల ఇప్పటి వరకు కూడా ఎవరు లబ్ధి పొందలేదు అంటున్నారు. ఇప్పటివరకు లేదమ్మా, మాకెందుకమ్మా మీడియాలో? మీరే చెప్పండి, మాకు అవసరం లేదు. కానీ మేమేదో చెప్తే నిజంగా చెప్తారు అనుకుంటారు. ఇప్పుడు నేను పొద్దున్న నుంచి ఇప్పుడు మీకు సాక్ష్యమే చూపిస్తున్నాను కదా, 967 రూపాయలు వెళ్ళా. బయట ఒక 100-200 అనుకో, అటు 1200 వెళ్ళా. 1200 వెళ్తే గ్యాస్కే 500 పోతాయమ్మా. ఈ పిల్లలు ఉన్నారు, స్కూల్ పోతారు, ఇంటికి 6,000 రూపాయలు నాది. ఇవన్నీ ఎట్లా వెళ్తాయి? ఇప్పుడు మీరు కూడా ఆలోచించండి. అన్నీ పీరి పథకాలు పెట్టే బదులు అదే కంట్రోల్ బియ్యం ఆ 10 రూపాయలకు 5 రూపాయలు పెట్టి సన్న బియ్యం ఇస్తే పేదలు తీసుకుని తింటారు కదమ్మా, అది బెటర్ కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలన 100 రోజులు కంప్లీట్ చేసుకున్నాడు. 100 రోజులు అన్ని మార్పులు అదే 100 రోజులు అయితే చూసినాం కదా మనం, దాటింది కూడా. అయితే ఈ 100 రోజులకి ఏమైనా మార్పులు చేర్పులు కనిపించినాయి మరి తెలంగాణలో? ఇప్పుడు వరకే మార్పులు చేర్పులు అయితే ఇప్పుడు స్టార్టింగ్లో వాళ్ళు ఎక్కిన కానీ ఎట్లా ఉంది అట్లే ఉంది మేడం. ఇప్పటి వరకు అయితే అట్లే ఉంది, ఇంత కూడా ఏం మార్పులు రాలేదు. ఒకవేళ నెక్స్ట్ రావాలి. పోయినసారి కేసీఆర్ ఏం చేసిండు, హైదరాబాద్లో ఏరేటోళ్ళు డిస్టిక్ ఆటోలు నడుగుతాయి. అందరు ఒక 20 లక్షల మంది డ్రైవర్లు ఉంటారు, అందరు ఎత్తుగైతేనే కదా ఓడిపోయింది. ఇప్పుడు రేపు కూడా ఏం జరుగుతుందో చెప్పలేము కదా. ఈయన కూడా ముందు చదువుకుంటే బెటరు. మాకు ఆ 10,000 కూడా వద్దు మేడం, ఈ వచ్చిన ఫ్రీ అన్ని తీసేస్తే బెటర్ అని నాకు అనిపిస్తుంది. ఫ్రీ బస్ తీసేస్తే బెటర్ అని అనిపిస్తుంది నాకైతే.